పెయింటింగ్స్ నేను రాశాను. ఇది మా సేరస్ నిత్య నియమం. ఇది ఏదంటే నేను ఎవరికంటే తక్కువ కాను సమాజంలో. సమాప్తి నేను ఒకడిని కానీ నేను ఎవరికంటే తక్కువ కాను. ఎవరు పెద్ద కాదు నాకంటే ఎవరు చిన్న కాదు అనేది. నేను ఎక్కడ ఉన్నా నాయకుడిగా ఉంటాను. నేను 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా నా మటుకు నేను నాయకుడు అనుకుంటాను. నేను తక్కువని ఎప్పుడు ఫీల్ కాను అనేది దీని ఉద్దేశం. నాకు ఇష్టమైన దానిని ఇతరుల కంటే భిన్నంగా చేస్తారు. అంటే అందరూ రొటీన్గా చేసే పనిని నేను రొటీన్గా చేయను. నాకంటూ గుర్తింపు కోసం భిన్నంగా చేస్తాను అనేది దీని సారాంశం. నేను ఎప్పుడు గొప్పగా ఉన్నత ఆశయాలను కలిగి ఉంటాను. నేను ఎప్పుడు కూడా అయ్యో నాకు డబ్బు లేదు కదా, నా ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు కూడా గొప్పగా ఉన్నత ఆశయాలను కలిగి ఉంటాను. నాలో గొప్ప ఆశయాలు ఉన్నత లక్ష్యాల కోసం పాటుపడతా అనేది ఈ కాన్సెప్ట్. నేను ఎప్పుడు నిజాయితీగా సమయానుకూలంగా కష్టపడతాను. అంటే కొంతమంది పని చేస్తే చేసేది ఒకటి చెప్పేది ఒకటి అబద్ధాలు. అట్లా కాకుండా నేను ఎప్పుడు నిజాయితీగా నిరంతరం కూడా నిజాయితీగా ఉంటానని సమయానుకూలంగా. అంటే కొంతమంది ఫలం టైంకి వస్తేనే రాకపోవడం, అలా కాకుండా చెప్పిన టైంకి రావడం అనేది దీని కాన్సెప్ట్. నేను ఎప్పుడు నా వైఫల్యాలకు ఇతరులు నిందించను. అంటే మనం పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతే అయ్యో ఆయన వల్ల నా ఈ పని ఫెయిల్ అయింది, ఆయన రాకుంటే అవుతుండే కదా అట్లా ఎప్పుడు నిందించను. నా ఫెయిల్యూర్కి నేనే కారణమని భావిస్తాను అనేది నేను ఇతరులను ఏది అడుక్కోను, మోసం చేయను. మన దగ్గర లేనప్పుడు దాన్ని కష్టపడి సాధించాలి, కానీ అడుక్కొని దాన్ని యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదనేది దాని సారాంశం. ఇంకోటి, నేను ఎవరిని మోసం చేయను. మాటల పరంగా కానీ చేతుల పరంగా కానీ మోసం చేయను దాని కాన్సెప్ట్. నేను తీసుకున్న దానిని తిరిగి చెల్లిస్తాను. అంటే మా సేరోస్ నెట్వర్క్లో మనం ఏది తీసుకున్నా వాళ్ళకు మనం తిరిగి ఇచ్చేయడం. ఉదాహరణకు పెళ్లిలో కట్నం తీసుకుంటే కూడా సూచన ప్రకారంగా వాళ్ళకు మనం ఇంకా చెల్లించాలి, అత్తగారింటికి ఇచ్చేవాళ్ళనేది దాని కాన్సెప్ట్. నేను ఎప్పుడు తెలియని దాని గురించి భయపడను. ఒక విషయం మనకు తెలియనప్పుడు అయ్యో నాకు తెలియదు కదా, నేను ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అనుకోవద్దు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామనేది ఇది. నేను ఎట్టి పరిస్థితులను సంకల్పించిన పనిని వదిలిపెట్టను. మనలో ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని చేయాలనేది. ఆ ఆలోచనను కొనసాగించాలి, చేయాలి. అంతేగాని ఆ ఫోన్లే మళ్ళీ ఇంకోటి చూద్దామన్నట్లా అది ఎప్పుడు ఉంటుంది అనేది దీని యొక్క సారాంశాలు.